హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. గత 55 సంవత్సరాల క్రితం డాక్టర్ జి కొండారెడ్డి గారు డెంటల్ హాస్పిటల్ పెట్టారు. ఆ లెగసీని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు డాక్టర్ దివ్యారెడ్డి గారు. సో దివ్యారెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్టీజియస్ అవార్డు అయితే తీసుకున్నారు. అవార్డు ఏంటి, అసలు అవార్డు ఎందుకు వచ్చింది, సో ఇక్కడ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకున్నా పదండి. పళ్ళు పూర్తిగా లేదా పాక్షికంగా లేని వారికి కట్టుడు పళ్ళు ఇంప్లాంట్స్ పద్ధతిలో అత్యధిక సక్సెస్ రేట్ కలిగి బెస్ట్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ను కలిగి నెల్లూరులోనే గత 55 సంవత్సరాలుగా నడపబడుతున్న మొట్టమొదటి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్. లైఫ్ టైం వారంటీతో 24 గంటల్లోనే ఇంప్లాంట్ పూర్తి చేసి పళ్ళు కూడా అమర్చబడును. 20% డిస్కౌంట్ తో క్యాష్లెస్ మరియు ఈహెచ్ఎస్ ఈఎంఐ సౌకర్యం కలదు. ఫ్రీ కన్సల్టేషన్. మా బ్రాంచీలు డాక్టర్ జి కొండారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, నెల్లూరు. బేసిక్గా డెంటల్ హాస్పిటల్కి వచ్చామంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనపడతాయి. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంచి గుడ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. సో మనం హాస్పిటల్కి వచ్చామా అనే ఫీల్ నుంచి మనం బయటపడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా మంచి ఫీల్ వస్తుంది. సో మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా, అంటే పన్ను నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ మీద వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి సో దీంట్లో మనం బాగా మనకు కనపడతాం. సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా పేషెంట్లతో అందరితో కూడా కౌన్సిలింగ్ చేసుకుని డైరెక్ట్గా దివ్యారెడ్డి గారు వాళ్ళతో మాట్లాడడం కానీ, సో వాళ్ళ ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలని తెలుసుకోవడం కానీ, అలాగే మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఉండడం కానీ, సో ఇవన్నీ మనకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. అయితే చాలామంది పేషెంట్లు అనుకునేది ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ అన్నీ చూసిన తర్వాత ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది అని అనుకుంటాను. బట్ ఆ విషయంలో మీకు నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఏంటంటే ప్రైజ్ విషయంలో మనం చూసుకోవాలంటే మీరు కావాలంటే వేరియేషన్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఎలాగూ ఫ్రీ కన్సల్టేషన్ కాబట్టి ఒకసారి వచ్చండి. ఆ ఫ్రీ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత డెసిషన్ యువర్స్. హాయ్ మ్యామ్. అండ్ లాస్ట్ ఐ థింక్ నాకు తెలిసి 3 తరాలు, అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా కొండారెడ్డి హాస్పిటల్స్ అంటే చాలా ఫేమస్. ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మీరు నెల్లూరులో టాప్ మోస్ట్ అంటే స్టూడియో అంటే డెంటల్ స్టూడియో అంటే ఐ థింక్ ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. ఆ తర్వాత అంటే బేసిక్గా ఎవరైనా ఒక జనరేషన్లో ఆ నెక్స్ట్ జనరేషన్ ఏమన్నా పాడు చేస్తారేమో, డిస్టర్బ్ చేస్తారేమో అని అనుకుంటారు ఎవరైనా సరే, వాళ్ళ లెగసీ ఏదైతే ఉందో. బట్ దాన్ని మీరు రెట్టింపు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. సో మరి రీసెంట్ గా మీరు ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది కదా, సో ఏంటి మేడం అది? సార్ ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ లో సార్ ఇన్విజిలెన్స్ అనేది వచ్చేసి మన ఇప్పుడు ఇంతకుముందు బ్రేసెస్ క్లిప్లు వేసేవాళ్ళం కదా సార్, అది లేకుండా స్టీల్ వేసేవాళ్ళం. అది ఇప్పుడు వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ వచ్చేసి ఇది ఇన్విజిలైన్స్ సార్. ఇన్విజిలైన్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్. అంటే ఆ బ్రేసెస్ ఆ గుచ్చుకోవటాలు లేకపోతే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ లేకుండా ఒక అట్లీస్ట్ అవి చూసేదానికి ఒక ప్లాస్టిక్ ట్రేస్ లాగా ఉంటాయి సార్, కానీ దాంట్లో ఒక మిరాకిల్స్ జరుగుతున్నాయి, ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే నేను పాస్ట్ 25 years నుంచి ఐఎమ్ ఎక్స్పీరియన్స్. లైక్ ఫస్ట్ ఇనిషియల్ నుంచి ఇప్పుడు మామయ్య దగ్గర అనేసరికి అంటే ఆల్మోస్ట్ అప్పటి నుంచే కేసెస్ ఫుల్ గా ఉన్నాయి కాబట్టి నాకు ఆల్మోస్ట్ రొటేషన్ ఎవ్రీ మంత్ 100 కేసెస్ అలా చేసేదాన్ని. ఏది బ్రేసెస్ అంటే పాత టెక్నిక్, బెగ్ టెక్నిక్ అని రబ్బర్ బ్యాండ్స్ వేసేవాళ్ళు, అలాంటి టెక్నిక్ నుంచి నేను స్టార్ట్ చేశాను. కాబట్టి నా జర్నీ అంటే పాస్ట్ 25 years లో ఎన్ని చేంజెస్ అనేసరికి ఇది ఒక రియల్లీ ఒక మిరాకిల్, అద్భుతం అనే చెప్పుకోవాలి నేను. అంటే వండర్స్ జరుగుతున్నాయి కేసెస్. అంటే క్లిప్ లో మనం ఏమి లైక్ అంటే ఎక్స్పాన్షన్ అలా చేయలేమన్నమాట. బోన్ ఎక్స్పాన్షన్ అట్లా జరిగి అంటే ఆర్చ్ ఎక్స్పాన్షన్ జరిగి నేనేం చేయలేను. అట్లా నేను ఇప్పుడు మెటల్ బ్రేసెస్ వేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా మరి హైట్ ఉన్న పళ్ళు కంపల్సరీగా పళ్ళు తీయాల్సి వచ్చేది. అట్లాంటి కేసెస్ కూడా నాన్ ఎక్స్ట్రాక్షన్ అంటే పళ్ళు తీయకుండా చేయగలుగుతున్నాం. అంటే చూసేదానికి ఒక ప్లాస్టిక్ ట్రేస్, కాకపోతే ఈ టెక్నాలజీ కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి అది ఎక్స్పాన్షన్ కూడా జరిగి అవి కరెక్ట్ అయిపోతున్నాయి. అంటే ఫినిష్డ్ కేసెస్ చాలా అయ్యేసరికి అది ఒక ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ సార్. అక్కడ ఒక అంటే ఇప్పుడు గోల్డ్ ప్లస్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ అనేది వచ్చేసి లైక్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోడాంటిస్ట్ కి మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏది ఇన్విజిలైన్ కేసెస్ చేసిన వాళ్ళకి వచ్చేదన్నమాట. ఒక ఆల్ ఇండియా ప్లాట్ఫామ్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది, అంటే ఒక సాటిస్ఫాక్షన్. సో మ్యామ్ అసలు యాక్చువల్గా నెల్లూరులో నాకు అంతమంది అంటే ఇప్పుడు ఇండియా వైడ్ అన్నారు కదా మీరు. ఇండియా వైడ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ముంబై ఆ సైడ్ మనం చూసుకుంటే ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది, పీపుల్ కూడా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. బట్ నెల్లూరులో మీరు వెళ్ళి అంటే సెకండ్ ప్లేస్ తీసుకున్నారండి. అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ మన నెల్లూరియన్స్ కూడా లైక్ దే ఆర్ అవేర్నెస్ చాలా పెరిగింది సార్. అంటే ఇక్కడే ఉండట్లేదు కదా పిల్లలు, వాళ్ళు చదువుకునే దానికి హైదరాబాద్, బెంగళూరు లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ లైక్ అబ్రాడ్ లైక్ ఎన్ఆర్ఐ పేషెంట్స్ కూడా మన వాళ్ళు వచ్చినప్పుడు అంటే మేబీ
సోషల్ మీడియా అయినా అయి ఉండొచ్చు. దే వెల్ అవేర్ అంటే ఇక్కడ మనం చేస్తున్నాం అన్న దాని వల్ల. ప్లస్ ఇంకోటి వచ్చేసి చాలా అంటే బయట తో కంపేర్ చేస్తే సేమ్ ఇన్విజిలైన్ అనేది మెక్సికన్ లైక్ అక్కడే తయారవుతుంది సార్. మెక్సికో నుంచి షిప్పింగ్ అయ్యి రావాల్సిందే. ఇప్పుడు నాకైనా లేకపోతే హైదరాబాద్ లో చేసే డాక్టర్ అయినా ఇంకో దగ్గర చేసే అయినా ఒకవేళ ఇఫెట్ ఆల్ వాళ్ళు అక్కడ అమెరికాలో చేసుకుంటున్నా కూడా వాళ్ళకి కూడా అక్కడి నుంచి రావాల్సింది అదే అక్కడి నుంచి. ఇప్పుడు నాకైనా అక్కడి నుంచి రావాల్సింది మ్యానుఫ్యాక్చర్ అయ్యి. అందుకోసం అని చెప్పేసి మనం అంటే ఆ ప్రైసింగ్ దానిపైన ఉన్న కాస్ట్ ఎంఆర్పీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది సార్. ఆ ప్రైస్ ప్రకారం మనం ఇప్పుడు సిటీలో చేస్తున్నట్టు అంత ప్రైసింగ్ నేను తీసుకోవట్లేదు. అంటే మన నెల్లూరుకి తగినట్టుగానే నేను చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని చేస్తున్నాను. ఎవరు కనుక్కున్నా కూడా వాళ్ళకి ఇట్స్ అంటే అంత వరల్డ్ వైడ్ ఒకటే అదే కంపెనీ అందరికి తెలుసు కాబట్టి దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీగా ఎంక్వైరీ చేసినా కూడా దే విల్ బి నోయింగ్. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ ఇట్ డన్. దీన్ని బట్టి ఏంటంటే ఎవరైనా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఆ డిస్కషన్ వస్తుంది, వేరే ఎవరో అక్కడ చేస్తున్నారు, నీకెంత అయింది నాకెంత అయింది, ఆ డిస్కషన్ వచ్చినప్పుడు అది కంపెనీ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి ఒకటే ఇన్విజిలైన్ అన్నది ఒకటే బ్రాండ్ సార్. అది అక్కడ నుంచి ఇన్వైజ్ అలైన్. దాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే ఇది కనపడదు. ఏంటి మేడం కనపడదంటే ఏంటి? ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి సార్, ట్రాన్స్పరెంట్ రేస్ అవి. ఐ కెన్ షో యూ ఆల్సో, చూపిస్తాను. బట్ మీరు స్టీల్ అన్నారు, గతంలో స్టీల్ ఉండేది. ఇది మనం పెట్టుకుంటే ఎన్ని రోజులు యూస్ చేయాలి? స్టీల్ అంటే చాలా రోజులు వాడేవాళ్ళు. అవునవును సార్. అది అసలు నేను యాక్చువల్ గా స్టార్టింగ్ అప్పుడు చేసినప్పుడు బెగ్ టెక్నిక్ అనే దానికి ఎలాస్టిక్స్ రబ్బర్ బ్యాండ్స్ వేసేవాళ్ళం సార్. ఇట్ యూస్ టు గో ఫర్ 2 years 2.5 years కూడా వెళ్ళేసే కేసెస్ ఉంటాయి. 1.5 year పైన జరగదు 100% కేసు. దాని తర్వాత యాక్చువల్ గా సెల్ఫ్ లైకేటింగ్ బ్రేసెస్, డెమాన్ బ్రేసెస్ ఇవి వచ్చిన తర్వాత టైం పీరియడ్ కొంచెం రెడ్యూస్ అయింది. కాకపోతే ఎలాగైనా బ్రేసెస్ కాబట్టి మీకు అంటే గుచ్చుకోవటము లైక్ ఆబ్వియస్ గా అంటే ఫస్ట్ ఇనిషియల్ గా వేసినప్పుడు 10 days పాటు మీకు అల్సరేషన్ అల్సర్స్ రావటము, లేకపోతే కంటిన్యూగా మనం ఉన్నన్ని ఒక 1 year లో కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నీకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండేది. అన్ని ఇబ్బంది సార్. అంటే కంపేర్ చేస్తే ఇది అసలు కనిపించదు ఒకటి, రిమూవబుల్ సార్. అది మీరు తినేటప్పుడు తీసేస్తున్నారు, తీసేసుకొని తినేసి మళ్ళీ పెట్టేస్తున్నారు. అంటే ఇన్నేటే పర్ డే లో 22 hours వాడాలి సార్. అది 2 hours మినహాయింపు. అంటే మనం తినేటప్పుడు, బ్రషింగ్ అప్పుడు, వాట్ ఎవర్ సాలిడ్ అయితే ఏం తీసుకుంటున్నా, హాట్ వేడి ఏమైనా తీసుకుంటున్నా కూడా యూ హ్యావ్ టు రిమూవ్. అయిపోయింది సార్, చాలా ఇయర్స్ అయింది వచ్చి. మోస్ట్ ఇప్పుడంతా ఎక్కువ అంటే లైక్ పాస్ట్ 3-4 years నుంచి బాగా లైక్ అవేర్నెస్ క్రియేట్ అవ్వటం గానీ అంతే సార్. సో మామూలుగా పీపుల్ వచ్చినప్పుడు దీనికి కొంచెం దీనికి ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది కదా, క్లిప్స్ గానీ ఇన్వెస్ట్ చేయలేదు. అవును సార్, బ్రేసెస్ కి దీనికి అయితే చాలా అన్నది వచ్చేసరికి సార్ ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి సార్ దీంట్లో. ఇన్విజిలైన్స్ లో అలైనర్స్ వచ్చేసి ఈవెన్ ఇండియన్ కంపెనీస్ వచ్చాయి, ముంబై నుంచి తయారై రావటం ఇట్లాంటివి వచ్చేసి ఉన్నాయి అనమాట. దాంట్లో అంటే కంపేర్ టు ఇన్విజిలైన్ కొంచెం ఇంకా తక్కువ కాస్ట్, అంటే ఆల్మోస్ట్ బ్రేసెస్ కాస్ట్ కి ఇచ్చేయగలుగుతున్నాం. దాంట్లో వచ్చేసరికి మళ్ళీ ఇండియన్ కంపెనీస్ వచ్చేసరికి కొంచెం టైం పీరియడ్ పెరుగుతుంది. ఎవ్రీ 15 days కి మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. అదే మెయిన్ ఇన్విజిలైన్ వచ్చేసరికి యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీ వీక్, కొత్త సెట్, న్యూ సెట్ మారిపోతుంది. సో అంటే కంపేర్ ఇది 3.5 months కే కంప్లీట్ అయిపోతుంది, ఫాస్టెస్ట్ అన్నమాట టెక్నాలజీ. అంతేకాకుండా మనం ఐటర్ లూమినా అని చెప్పేసి స్కానర్ తీసుకున్నాం సార్. అది ఇట్ సైడ్ ఆంధ్రాలోకి మనమే ఫస్ట్ తీసుకున్నాము. అది వచ్చేసి యూ కెన్ సీ ద అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ ముందరే కంప్లీట్ గా చూపించేస్తుంది సార్. అది వాళ్ళదే, అంటే ఇన్విజిలైన్ వాళ్ళదే అనమాట. అది నెల్లూరు సిటీ అనే కాదు, టోటల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కానీ చుట్టుపక్కల ఉండే జిల్లాల వాళ్ళకి కూడా కొండారెడ్డి గారు అంటే ఏంటో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళకి ఎవరికి వాళ్ళ ఊర్లో ఎవరికి బాగాలేకుండా కూడా హాస్పిటల్ అని చెప్పే అంత ఆ లెగసీని మీరు కంటిన్యూ చేయడం కొంచెం కష్టమైంది. అంటే మామయ్య దగ్గర అన్నేళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి అదే నాకు వచ్చేసింది సార్. ఓకే, సో ఇక స్టూడియో చూస్తా మేడం, ఎవరికైనా సరే ఫస్ట్ స్టెప్ వేయంగానే ఇది మరి కాస్ట్ ఎక్కువ లాగా ఉందిరా. అది నేను స్టార్టింగ్ లో అలాంటిది ఫేస్ చేశాను సార్. యాక్చువల్ గా అంటే లోపలికి వస్తూ పరిగిస్తా వెళ్ళిపోయినా అంటే అది నేను ఫేస్ చేశాను. కాబట్టి నేను అంటే రాయిపించాల్సి వచ్చింది. ఇట్స్ ఫ్రీ కన్సల్టేషన్ అని. ఒకసారి స్టెప్ ఇన్ అయితే
Yeah. దే కమ్ టు నో అంటే అన్ని ప్రైజెస్ అక్కడ మన ఓల్డ్ బ్రాంచ్ లో ఉన్న ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ లైక్ రూరల్ పేషెంట్స్ మనకి ఎక్కువ అవును. కాబట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో అదొక నమ్మకం తక్కువలో జరగద్ది కరెక్ట్ గా జరగద్దని Okay. దాన్ని నేను అంటే సేమ్ స్టూడియోలో కూడా ఉరికే మన సొంతది కాబట్టి నాకు ఆ ప్యాషన్ తో నేను అలా చేసుకున్నాను సార్ అట్లా బాగుండాలని Okay. అంతేగాని అమౌంట్ వైజ్ అంటే అంత లీస్ట్ ప్రైజెస్ ఇంతేనా అనే టైప్ కి వస్తుంది సార్ గ్యారంటీగా. ఓకే, ఇప్పుడు పేషెంట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కొండారెడ్డి గారు ఉన్నారా అని చూసిన తర్వాత ఆయన లేరంటే నెక్స్ట్ దివ్య గారు ఉన్నారా అని చూస్తారు కదా. సో దివ్య గారు పేషెంట్ తో అంటే వచ్చిన వాళ్ళు ఫస్ట్ మీరే చూస్తారా లేదంటే వేరే డాక్టర్స్ కి? మామయ్య కూడా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా వస్తారు సార్. లైక్ నేను అంటే ఎక్కువ నేనే తీసుకున్నాను ఆ బాధ్యతని. ఇప్పుడు కొంచెం ఏజ్ కాబట్టి ఆయనకి కొంచెం ఆ స్ట్రెస్ ఇవ్వకూడదని అంటే నెంబర్ ఆఫ్ డెంటిస్ట్ అంటే మన దగ్గర మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ చూసేసరికి ఆల్మోస్ట్ 15 డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు సార్. అందరూ స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు రూట్ కెనాల్ పేషెంట్ దివ్య మేడం ఉన్నారా లేదా అనే సార్. అదే సార్ ఇంతకు ముందర అది కూడా స్టార్టింగ్ లో నాకు ఆ ప్రాబ్లం ఉండేది. మామయ్యని అడగటము నాకు ఒక దగ్గర ఎక్కడో జంకుండింది. ఇప్పుడు పూర్తిగా నన్ను అడుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. దే గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, దే ట్రస్టెడ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మేము డెంటల్ కంప్లీట్ అయిన తర్వాత కొండారెడ్డి గారికి కోడలు అయ్యారా లేదంటే కోడలు అయ్యాక డెంటల్ ఫినిష్ చేశారా? సార్ అంటే నాది నేను హౌస్ సర్జన్సీ ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది సార్. అంటే యూజీ కంప్లీట్ అయిపోయినట్టే, బీడిఎస్ అయిపోయింది. తర్వాత పెళ్ళైన తర్వాత ఎండిఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్. చెన్నై రామచంద్రలో చేశాను. తాతగారు తర్వాత మీరు తర్వాత మీ అబ్బాయి ఇప్పుడు కాంపిటేటర్ అవుతున్నాడా మేడం? సార్ ఈవెన్ హీ టుక్ ద ఆర్థోడాంటిక్స్ అంటే నిజంగా కాంపిటేటర్ అవుతున్నాడు సార్. ఆబ్వియస్ గా అంటే ఇప్పుడు కొండారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన వాడిన టెక్నాలజీ వేరే. సో అప్పటికి మీరు వాడిన టెక్నాలజీ చాలా వరకు చేంజెస్ అయింది. సో ఆ చేంజెస్ ని ఆయన అందుకోలేకపోవచ్చు, అంటే మీరు అందుకున్నారు. బట్ మీరు ఇప్పుడు మీ అబ్బాయి అందుకునే టెక్నాలజీ ఏదైతే ఉందో అది మీరు అందుకోలేకపోవచ్చు అనేది మేము అనుకుంటున్నాం మేడం. సో ఈ విధంగా ఫైట్ జరుగుతున్నా మ్యామ్ ఇద్దరి మధ్యలో. చూడాలి సార్ ఇంకా అంటే ఈ టెక్నాలజీలో లేదు ఇలా అయితే బాగుంటది అంటే కాదు నేను ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాను ఈ టాపిక్ వస్తుంది అన్ని ఆబ్వియస్ గా సార్. అన్ని అంటే ఇన్ని రకాలు నేను చూసి వచ్చాను కాబట్టి లేటెస్ట్ దానికి ఇప్పుడే ట్రెండింగ్ దాంట్లో నేను ఉన్నాను సార్. ఓకే, అంటే నేనేమన్నా అంటే మీ దగ్గర మీ అబ్బాయి నేర్చుకుంటున్నాడా లేదంటే మీరు మీ అబ్బాయి దగ్గర ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారా? సార్ నా దగ్గర నేర్చుకునేవి ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా యాక్చువల్ గా కొన్ని ఫ్యూ పాయింట్స్ యంగ్ జనరేషన్ జెన్సీస్ కాబట్టి కొన్ని ఆబ్వియస్ గా తెలుసుకున్నట్టు కొన్ని అంటే వాట్ ఎవర్ ఈ సోషల్ మీడియా అట్లాంటి అంటే బాబు దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సి వస్తుంది సార్. ఓకే, సో మ్యామ్ ఇదేనా స్కానర్? ఇదే ఐటెరో లూమినా. ఇది అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ స్కానర్ సార్. ఐటెరోలో కూడా ఐటెరో వచ్చింది ఎప్పటి నుంచో లూమినా అనేది మోస్ట్ అడ్వాన్స్డ్. అంటే ఇప్పుడు ఎక్స్రే ఉంటుంది కదా, అది నో నీడ్ ఆయన సార్. ఎక్స్రే కూడా ఓపీజీ అనేది తీస్తాం సార్. అది ప్లస్ మెయిన్ వచ్చేసి ఇది ఐటెరో ఈ స్కానర్ తోనే అంటే మనం ఇప్పుడు మెక్సికోకి వెళ్తుంది అంటే జస్ట్ ఒక మెయిల్ తో అంటే ఈ స్కానర్ అంటే ఏ స్కానర్ ఇంకా తక్కువ రకాల స్కానర్స్ కూడా ఉన్నాయి సార్. ఆ స్కానర్స్ ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కి అయితే పంపించగలుగుతాము. ఈ ఐటెరో తో తీస్తేనే హీ విల్ యాక్సెప్ట్. దీంట్లో అయితేనే వాడు ఇది చేసుకోగలుగుతారు సార్. కాబట్టి ఇది వచ్చేసి ఈ స్కానర్ మనం ఈ స్కాన్ చేసి వాళ్ళకి పంపాక వాళ్ళు అక్కడ నుంచి మనకి సెట్స్ పంపిస్తారు సార్. మనమే తయారు చేసుకున్నది ఏముండదు లేదు సార్, అక్కడ నుంచే వస్తాయి. ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెక్సికన్ కంపెనీ మెక్సికోలోనే తయారయ్యి వస్తాయి సార్. షిప్పింగ్ కి ఇట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ 20 to 25 డేస్ పడుతుంది సార్ మనకి షిప్పింగ్ కి. ఓకే, అవి వచ్చేసరికి ఇది ఐషోర్ ఇదే సార్. అదే మ్యామ్ ఇలా వస్తాయి. దీస్ ఆర్ ద ఇది ఒక్కటి రాదు సార్, డిపెండింగ్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. పేషెంట్ అదే చూడండి సార్, ఇది ఈ మూమెంట్స్ లైక్ ఇది బిఫోర్ దంటే ఆఫ్టర్ దాంట్లో ఇంతే బాగా వస్తుంది సార్. అది అంటే ఇట్స్ నాట్ యానిమేషన్ ఆర్ సంథింగ్, అంటే 100% ఇలాగే వస్తుంది రిజల్ట్ నీకు. ఇలా అనేసరికి ఇలాగే వస్తుంది సార్ 100%. అంటే తెలుస్తుంది కదా సార్ మీకు ఏం తెలియదు, చాలా గ్యాప్స్ ఉన్నాయి మొత్తం. అంటే లోవర్ కూడా ఈవెన్ లోవర్ వచ్చేసరికి కూడా మొత్తం ఈ స్పేస్ క్లోజర్స్ అన్ని జరిగిపోయి ఇంతే బ్రహ్మాండంగా వస్తుంది సార్ కేసు. అదే నేను చెప్పింది అంటే ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలని చెప్పిన అందుకోసమని. అంటే ఇట్ లుక్స్ లైక్ ఒక ప్లాస్టిక్ ట్రేస్ ఎలాగా అనుకుంటాం కదా, కాబట్టి అందులో ఫాస్టెస్ట్ టెక్నాలజీ సార్. బ్రేసెస్ తో కూడా అంత ఫాస్ట్ గా తీసుకురాలేము మనము ఈ టెక్నాలజీలో. సో ఇక్కడ మీరు ఇంత గ్యాప్ ఉంది, సో ఇక్కడ ఇంకో టీత్ పెట్టే అంత గ్యాప్ ఉంది, అక్కడ టీత్ పెడతారా? లేదు, వితౌట్. ఓకే, అవును సార్. సో దీంట్లోనే మనం
చేస్తారు. దాన్నే కరెక్ట్ చేస్తున్నాను సార్. ఓ ఓకే. అదే ఇది ఎలా మేడం పేషెంట్ కి ఎన్ని రోజులు అది? అదే సార్, సెట్స్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద కేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. నెంబర్ ఆఫ్ సెట్స్ అనేది ప్రతి కేస్ కి అన్నే సెట్స్ వస్తాయని ఏం లేదు. డిపెండ్స్ అపాన్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చేసి మనం ఇచ్చినప్పుడు దట్స్ వై అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోడాంటిస్ట్ కూడా అవసరం అనే దానికి ఊరికే అంటే నేను ఏదో స్కాన్ తీసి పంపించేస్తే వాడు తయారు చేసి ఇచ్చేసేది అంటూ ఏం లేదు సార్. అదొక అపోహ. అంటే ఇప్పుడు బయట అంటే కొన్ని కంపెనీస్ అంటే ఇంటికి వచ్చి స్కాన్ తీసుకొని అట్లాంటి ఒక తప్పుదోవలో పోతుంది అది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఆర్థోడాంటిస్ట్ కావాలా, ఎందుకంటే నేను ఈ స్కాన్ తీసుకొని వాడికి మెయిల్ కొట్టేయంగానే తయారు చేసి పంపించేదే ఉండదు వాళ్ళు. ఐ నీడ్ టు వర్క్ అంటే ఒక కేసు పైన నేను కనీసం వాళ్ళు సరే అయిన తర్వాత నాకు అట్లీస్ట్ ఆ రోజు నేను ఒక 1 hour 1.5 hour అన్న స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే టైప్ ఆఫ్ మూమెంట్స్ ఇచ్చేదానికి. సో అంటే ఒక ఆర్థోడాంటిస్ట్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాల్సిందే కంపల్సరీగా. అంటే ఇంతకు ముందర మనం ఆ కేసెస్ అన్ని చేసాం కాబట్టి అవన్నీ కూడా దాంట్లో నేను కంపల్సరీగా దాంట్లో ఐ షుడ్ పుట్ మై నాలెడ్జ్ ఇంటూ ఇట్. ఫస్ట్ కేసు ఎవరు మేడం దీన్ని యాక్సెప్ట్ చేసి ఓకే డన్ అని చెప్పింది? ఐ థింక్ ఐ రిమెంబర్ ఇట్ as శృతి అనే అమ్మాయి. అవునా? ఓకే. ఐ రిమెంబర్ హర్. ఏముంది అప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్లీ అంటే షీ అగ్రీడ్. అలా అంటే మనం చెప్పే చూపిస్తున్నాం కదా సార్, అంటే ఆబ్వియస్ గా ప్లస్ అమౌంట్ వైజ్ చూసుకున్నా కూడా చాలా తక్కువగా చేస్తున్నాను సార్. ఓకే ఓకే. సో మ్యామ్ ఈ పేషెంట్స్ కి 100% సక్సెస్ రేట్ ఉంటుందా, లేదంటే ఏదైనా 1-2 ఏదైనా ప్రాబ్లమ్స్ 9% ఇలా చెప్తారు కదా సార్? అదే సార్, అంటే ఆల్మోస్ట్ నేను ఒక ఎవరితో కూడా చూసాను సార్, లైక్ సమ్ ఆఫ్ ద డెంటిస్ట్ వాస్ టెల్లింగ్ దాంట్లో అన్ని కేసెస్ చేయలేము అలాంటి ఒకటి ఏదో ఇచ్చేస్తున్నాడు. అది చాలా రాంగ్ అజంప్షన్ సార్. అంటే ఆర్థోడాంటిస్ట్ గా నేను ఇన్ని కేసెస్ చేసిన తర్వాత ఐ కెన్ సే ఆల్మోస్ట్ 99.9% కేసెస్ చేయగలుగుతాం సార్. నేను యాక్సెప్ట్ చేయింది నాకు తెలిసి ఇన్ని కేసెస్ లో ఒకటే ఒక కేసు చేయలేము అని చెప్పింది ఒకటే ఒక కేసు అంతే. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ హావ్ డన్ ఆల్మోస్ట్ 99.9% ఐ కెన్ అష్యూర్. అంటే అన్ని కేసెస్ అంటే ఇప్పుడు ఆల్ ఫోర్స్ ఎక్స్ట్రాక్షన్స్ చేసిన, పళ్ళు తీసిన, ఇట్లాంటివైనా ఇంకా మనం అసలు ఏ అయితే బ్రేసెస్ లో నేను పళ్ళు తీయాల్సిన కేసులు పళ్ళు తీయకుండా చేస్తున్నానంటే ఇట్ సెల్ఫ్ ప్రూఫ్ సార్. కాబట్టి అంటే సో ఈ సిస్టమ్ లో మ్యామ్ అంటే మీరు టీత్స్ అన్ని ఓకే పర్ఫెక్ట్ గా ఉంటే ఓకే, ఏదైనా డ్యామేజెస్ ఉంటే తీసేయాల్సిన పరిస్థితి ఉంటే, సో బ్రేక్ ఏదైనా బ్రోక్ అయినా ఉంటే అలాంటి టీత్స్ ఏం చేస్తారు సార్? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా క్రౌన్స్, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా రూట్ కెనాల్ ఫస్ట్ అవసరం అయి ఉంది, డ్యామేజ్ అయిపోయి అట్లాంటివి మనం ఇప్పుడు స్కాన్ తీసేక ముందర నేను క్లీనింగ్ కూడా ఈవెన్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇప్పుడు అది అటాచ్ అవుతాయి కదా సార్, దాన్ని అడాప్ట్ అయిపోతాయి కాబట్టి దానికి ఒక్క రౌండ్ అంటే క్యాల్కులస్ పాచి కూడా ఉండకూడదు సార్, ఎందుకు అడాప్టేషన్ కోసం అని చెప్పేసి. అది కాబట్టి ముందరే స్కేలింగ్ డీప్ స్కేలింగ్ చేసుకుని ఇంకేదన్నా ఫిల్లింగ్స్ ఉన్నా కూడా ఇంకోటి కూడా మధ్యలో ఫిల్లింగ్స్ చేయాల్సి వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇవి అలైనర్స్ ఫ్యాబ్రికేషన్ కి మనం ఎప్పుడైతే స్కాన్ తీసుకుంటున్నానో దానికి ముందర డీప్ స్కేలింగ్ గానీ ప్లస్ ఫిల్లింగ్స్ కానీ ఇంకేదైనా రూట్ కెనాల్ టీత్ అంటే ఇంకా ప్రాబ్లం ఉన్నవి కానీ అవన్నీ కంప్లీట్ చేసేసి క్లియర్ చేసేసి ఇమీడియట్ గా స్కాన్ తీస్తాము. ఒకటి వచ్చేసి జ్ఞానదంతాలు విజ్డమ్ టీత్ వీ కెన్ లీవ్. విజ్డమ్ టీత్ అంటే అంత దూరం నేను ఇవ్వట్లా కానీ 6-7 అక్కడ దాకా ఇస్తున్నాము. ఏదన్నా మరీ ఎమర్జెన్సీగా వస్తాయి అన్నది వాళ్ళకి చెప్పి చూపించి చేసేస్తున్నాము. లేదంటే విజ్డమ్ టీత్ వీ కెన్ లీవ్ అంటే మధ్యలో అయినా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ప్రాబ్లం వచ్చినా కూడా జ్ఞానదంతాలను తర్వాత అయినా మధ్యలో ట్రీట్మెంట్ ఇది జరుగుతున్నప్పుడైనా తీసుకోవచ్చు. అదర్ థింగ్స్ ఒకవేళ క్రౌన్ పెట్టాలన్నా, క్యాప్ పెట్టాల్సి వచ్చిన, రూట్ కెనాల్ ఇట్లాంటివన్నీ ముందరే కంప్లీట్ చేసేసుకొని తర్వాత స్కాన్ తీసుకుంటా. ఇట్ హార్డ్లీ టేక్స్ అంటే మెయిన్ ఇన్విజిలైన్ 3.5 months to 6 months అంతే సార్ ట్రీట్మెంట్. కాబట్టి ఇంత లోపల పెద్ద ఇష్యూ అవ్వేది ఏం చూడలేదు సార్ నేను ఇన్ని కేసెస్ లో. సో మ్యామ్ ఏది స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్? అంటే బ్రేసెస్ వేసుకున్నా లేకపోతే ఇన్విజిలైన్స్ ఏ ట్రీట్మెంట్ లో కూడా గానీ అవి పెరిడోంటల్ లిగమెంట్స్ మళ్ళీ తిరిగి వచ్చేయాలని ట్రై చేస్తాయి సార్. అంటే మనం చేసిన ట్రీట్మెంట్ సో ఎవరు కానీ దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం రీటైనర్స్ అనేది ఇస్తాం తర్వాత పెట్టుకోమని చెప్పేసి. అది నెగ్లెక్ట్ చేయకుండా పెట్టుకుంటే మంచిది. నా వంతే ఏంటంటే నేను పర్మనెంట్ రీటైనర్ కూడా వేసి యూజువల్లీ రిమూవబుల్ రీటైనర్స్ ఇచ్చేస్తారు తర్వాత పెట్టుకోమని. నేనేందంటే మళ్ళీ ఎలాగో కొంచెం నెగ్లెక్ట్ చేస్తారేమో అనే ఇదితో నేను 100% అందరికీ పర్మనెంట్ రీటైనర్ వేసి తర్వాత రిమూవబుల్ రీటైనర్ వేస్తాను సార్. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అది కోర్స్ ఆఫ్ టైం పీరియడ్ ఇంత పెట్టుకోవాలా అవి చెప్తామన్నమాట. దాని ప్రకారం వాళ్ళు పెట్టుకోవాలా. కనీసం నైట్ టైమ్స్ 2 days అట్లా పెట్టుకున్నా కూడా వాళ్ళకి కొన్ని ఇయర్స్ పాటు అది బెటర్. కాబట్టి రీటైనర్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి సార్ దేంట్లో కానీ అదైనా ఇదైనా. సో వ్యూస్ నేను 3rd generation అని చెప్పాను కదా, కొండారెడ్డి గారు, తర్వాత దివ్యారెడ్డి గారు, ఆ తర్వాత మనోజ్ రెడ్డి. సో ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవరికైనా డాక్టర్ కావాలి అంటే వెంటనే గుర్తొచ్చే పర్సన్. సో నేనైతే ఎక్కువ ఇచ్చాను, బట్ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు అంటే మమ్మీ కంటే
బెటర్, నేను ఇప్పుడు ఈ జనరేషన్ డాక్టర్ నేను అని ప్రౌడ్. యా మదర్ అనేది మా మదర్ అడ్వాన్స్డ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కంటెంట్ అండ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు అడ్వాన్సెస్ కానీ అవన్నీ ఇంకా మేము ఎక్కువ నేర్చుకుంటున్నాము. పేషెంట్ దగ్గరికి వెళ్తా బాబు బాబు మమ్మీ లేదా అడగరా ఎప్పుడైనా పేషెంట్ అడుగుతారు. బట్ ఐ కెన్ మేనేజ్, అంటే పేషెంట్ తో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుద్ది ఎంత ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి యాక్సెప్ట్ అంటే సో ఓకే అంత నాలెడ్జ్ ఉంది అని, సో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకంటే కూడా మొబైల్ యూసింగ్ లో మనకే ఉంటాయి, వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు మనం చెప్తుంటాం, దాన్ని ఎలా వాడాలి అలా వాడాలి రకరకాల మామూలు కామన్ పీపుల్. డాక్టర్ విషయానికి వస్తే నువ్వు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ బయటకు వచ్చావు, సో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నావు. సో ఈ విషయంలో వస్తే అంటే ఆ మమ్మీ కంటే అడ్వాన్స్డా అని జస్ట్ మా వ్యూవర్స్ లిటిల్ బిట్ అడ్వాన్స్. ఓ మై గాడ్. మై మదర్ కూడా అంత ఆల్సో అడ్వాన్స్, లిటిల్ బిట్ ఇంకొంచెం అడ్వాన్సింగ్ కొన్ని సోషల్ మీడియా ఇంకొంచెం ఎక్కువగా లైక్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంకొన్ని ఎక్కువ వాడడం అట్లా. ఓకే, దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో నాకు ఇదిగా ఉంది, బట్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే మనకు అర్థమైపోతుంది. మనోజ్ ఎలా అనిపిస్తుంది అంటే కొండారెడ్డి గారు స్టార్ట్ చేశారు, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ వైడ్ పీపుల్ అందరికీ కనెక్ట్ అయ్యారు, ఆ తర్వాత దాన్ని ఫాదర్ అండ్ మదర్ ముందు తీసుకొచ్చేసారు. సో ఈ జనరేషన్లో నువ్వు దాన్ని ఆ లెగసీని డిస్టర్బ్ చేయకుండా కంటిన్యూ చేస్తావా అనే భయం ఉంది చాలా మందికి. అంటే యూత్ కదా, బయటకు వెళ్తారు, అలా తిరుగుతారు ఇలా తిరుగుతారు, సరిగా పట్టించుకోరు అనే భయం ఒకటి ఉంది. సో నువ్వు తీసుకోవడానికి అంటే డెంటల్ తీసుకొని దీన్ని కంటిన్యూ చేయడానికా, లేదంటే ఆబ్వియస్లీ మామూలుగానే జాయిన్ అయ్యావా? లేదు లేదు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ ఫాదర్ మదర్ అందరిని చూస్తా పెరిగిన వాడిని. సో ఆబ్వియస్లీ ఆ భయం అనేది నాకు ఉంటుంది, ఆ లెగసీ అనేది కంటిన్యూ చేయాలి. సో ఇంకా పేషెంట్స్ కి ఎప్పుడు హెల్ప్ చేయాలని, ఇంకా వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలనే చూస్తుంటాను ఫ్యూచర్ లో అయినా. ఓకే, సో అలా ఏం లేదు, ఐఎమ్ ప్రౌడ్ టు కంటిన్యూ దిస్. సో మమ్మీకి రీసెంట్ గా గోల్డ్ ప్లేస్ అవార్డు వచ్చింది, నువ్వేమో మమ్మీ కంటే అడ్వాన్స్ అని చెప్తున్నావు. సో దానికి ఎలా ఫీల్ అవుతున్నావు ముందు మమ్మీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ ప్రౌడ్ ఆఫ్ మై మదర్. యా, సో ఆ స్పాట్ లో నువ్వు ఉన్నావు అప్పుడు? ఉన్నాను. అది చూస్తే కదా నెక్స్ట్ మనమే అని ఫీల్. డెఫినెట్లీ చూసి ఇంకా మనం ఇంకా చూసాక ఇన్స్పైర్ ఇంకా హైయర్ లెవెల్ కి వెళ్ళాలి అనేది ఆ ఫీలింగ్ వచ్చింది. గోల్డ్ ప్లస్ ఏంటి, గోల్డ్ ప్లస్ 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 ప్లస్. యా, సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ మనోజ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అండ్ నెల్లూరు పీపుల్కి అంటే కొండారెడ్డి గారు ఏదైతే సేవలు అందించారో ఇది ఖచ్చితంగా సర్వీస్ అనే చెప్తాను మ్యామ్. మరి డబ్బులు ఆ విషయం మనం పక్కన పెట్టేసుకుంటే చాలామంది పీపుల్కి సరైన ట్రీట్మెంట్ లేక చెన్నై, హైదరాబాద్ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో దాన్ని స్టాప్ చేశారు. ఇక్కడ ఈ స్టూడియోలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మంచి మంచి ప్రొఫెషనల్ డాక్టర్స్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్ వన్స్ అగైన్, అండ్ కంగ్రాట్స్ మ్యామ్ మీకు అవార్డు తీసుకున్నందుకు. ఇంకా చాలా అవార్డు రావాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ మేడం, అండ్ ఫ్రీ కన్సల్టేషన్ అని అయితే చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ అందరికి ఇస్తున్నారు మేడం ఫ్రీ కన్సల్టేషన్? పాస్ట్ 55 years నుంచి ఫ్రీ కన్సల్టేషన్. ఓకే, కన్సల్టేషన్ ఓకే, బట్ ట్రీట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి సో ఈ మధ్య కాలంలో మనకి బయటకు వెళ్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చాలా మంది ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఆరోగ్యశ్రీ ఇంతకు ముందర ఏవైతే అంటున్నామో అది వచ్చేసి అది మనకి ఏ గవర్నమెంట్ తరఫున మనకి డెంటల్ ఇంక్లూడ్ చేయలేదు సార్ ఎప్పుడు. దాని కింద ఇంక్లూడ్ అయింది వచ్చేసి ఈహెచ్ఎస్సి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సార్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి క్యాష్లెస్ మన దగ్గర ఉంది సార్. తర్వాత వచ్చేసరికి మన పోలీస్ వాళ్ళకి వచ్చేసి ఆరోగ్య భద్రత, జెన్కో వాళ్ళకి ఉంది మన దగ్గర రీయింబర్స్మెంట్. క్యాష్లెస్ వచ్చేసరికి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత సార్. క్యాష్లెస్ వాళ్ళు ఏం కట్టబడలేదు, అమౌంట్ ఏం కట్టకుండా వచ్చి ఫ్రీగా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు మేడం దీనికి సంబంధించి? సార్ ఇన్విజిలైన్స్ ఇవ్వలేదు సార్. మోస్ట్ అడ్వాన్స్డ్ లైక్ ఇంప్లాంట్స్ అన్న ఇన్విజిలైన్స్ ఇట్లాంటి ఇవ్వలేదు. ఇంప్లాంట్స్ లో బాల్ ఇంప్లాంట్స్ అని కొంచెం ఒక మోస్తరం ఇచ్చున్నారు. ఇన్విజిలైన్స్ దాని కింద రాదు సార్. బ్రేసెస్ వస్తాయి దాని కింద ఫ్రీగా అయితే. ఇన్విజిలైన్స్ అయితే ఇవ్వలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే ఇంత తక్కువ టైంలో చాలా కొద్దిగానే విషయాలు మీకు తెలుసుకున్నాయి. సో పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి హాస్పిటల్కి విజిట్ చేయండి. చాలామందికి పాపం పూర్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, అలాగే గవర్నమెంట్ వాళ్ళకి ఈహెచ్ఎస్ కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో వీటితో పాటు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్యూచర్లో ఎవరికైనా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం ద బెస్ట్ చాయిస్ ఇన్విజిబుల్ అనేది చెప్తాను నేను కూడా. సో దీంట్లో మేడంకి అవార్డు రావడం అంటే చాలామందికి ట్రీట్మెంట్ చేయడం, ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో 99.9% సక్సెస్ రేట్ ఉండడం కూడా
చాలా మంచి విషయం అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో మొత్తానికి చాలా విషయాలు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇంకా మీకు డెప్త్గా తెలుసుకోవాలంటే ఒకసారి హాస్పిటల్కి అయితే విజిట్ చేయండి. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరో స్పెషల్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు కీప్ స్మైలింగ్. టాటా బై బై, సీ యూ. పళ్ళు పూర్తిగా లేదా పాక్షికంగా లేని వారికి కట్టుడు పళ్ళు ఇంప్లాంట్స్ పద్ధతిలో అత్యధిక సక్సెస్ రేట్ కలిగి బెస్ట్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ను కలిగి నెల్లూరులోనే గత 55 సంవత్సరాలుగా నడపబడుతున్న మొట్టమొదటి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్. లైఫ్ టైం వారంటీతో 24 గంటల్లోనే ఇంప్లాంట్ పూర్తి చేసి పళ్ళు కూడా అమర్చబడును. 20% డిస్కౌంట్ తో క్యాష్ లెస్ మరియు ఈహెచ్ఎస్ ఈఎంఐ సౌకర్యం కలదు. ఫ్రీ కన్సల్టేషన్. మా బ్రాంచీలు డాక్టర్ జి కొండారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో, చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు, నెల్లూరు.